హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. ఈ వీడియోలో మనం కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ఒక ముక్క, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, మెంతులు, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, నువ్వులు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నువ్వులు, పల్లీలు, మెంతులు, జీలకర్ర దోరగా వేయించుకోవాలి. నా దగ్గర పల్లీల పొడి ఉంది కాబట్టి నేను ఇందులో వేయించినట్టుగా చూపించట్లేను. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి సిమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగాయి. ఇప్పుడు ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకొని అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. వేగాక ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు సిమ్లో వేయించుకోవాలి. ఇది వేగుతుంది కదా, ఇంతలోపు మనం మిక్సీ జార్లో ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, నువ్వులు, పల్లీలు, అలాగే ఒక ఎల్లిగడ్డ మరియు 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. మిక్సీ పట్టే ముందే మనం అందులో కొద్దిగా ఆయిల్ వేస్తే అది గట్టిగా మిక్సీకి పట్టకుండా ఉంటుంది. సో ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు మిశ్రమాన్ని మిక్సర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని 7 టీ స్పూన్ల ఆయిల్, ½ టీ స్పూన్ తాలింపు గింజలు, ఒక టీ స్పూన్ మిరపగుండ్లు, ఎండుమిర్చి. ఇవి కొద్దిగా వేగగానే కరివేపాకు, కొత్తిమీర, అందులోనే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు మూత తీసి కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ.
కొబ్బరి చట్నీ వల్ల మనకి ఐరన్ లోపం నయమవుతుంది, అంటే రక్తం పెరుగుతుందని అర్థం. అండ్ ఇందులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. అలాగే అధిక రక్తపోటు ఉన్న వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో చూశారు కదా, కొబ్బరి చట్నీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి.